దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రభువు సహాయం చేస్తున్నారు కదా. కీర్తన గ్రంథం 73వ కీర్తన 12వ వాక్యం. భక్తిహీనులు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. దేవుని ద్వారా గమనించండి, నేటి కాలపు సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని పిల్లలనే కాదు, లోకమే కాదు, ఎవరైనా ధన సమృద్ధి కొరకే ప్రయాసపడుతున్నట్లరా, ధర్మ వ్యామోహంలో పడిట్లరా, వారి యొక్క జీవితాన్ని ఏమాత్రము కూడా దేవుని యందు భయభక్తులు నిలిపి విశ్వాసయాత్రను కొనసాగించడానికి అవకాశం లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. ఇలా దేవుని భయం లేని వారిగాను, దేవుని యందు నిశ్చయిత లేని వారిగాను లోకం కొనసాగించబడతా ఉంది. ఇలా గమనించండి, ధనం సంపాదించటం తప్పు కాదు, కానీ ధనమే వ్యామోహంగా పెట్టుకొని, ధనమే దేవునిగా ఎంచుకొని జీవించేటువంటి వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఎవరైతే దేవుని భయం లేకపోతుందో, దేవుని పట్ల విశ్వాసత లేకపోతుందో, ధనం పట్ల వ్యామోహం పెరిగిపోతుందో, వారికి ఉన్నటువంటి బంధాలను కానీ అనుబంధాలను కానీ వారు ఎంత మాత్రము కూడా గుర్తించలేరు. వారికి ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలను కూడా వారు విచ్ఛిన్నం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రేమాప్యాయతలు చచ్చిపోతాయి. కారణం ఏంటో తెలుసా? ధనం మీదే వ్యామోహం. డబ్బు ఉంటే చాలు, లోకంలో బంధాలు అక్కర్లేదు, అనుబంధాలు అక్కర్లేదు. దేవుని పిల్లరా, కానీ దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది పిల్లరా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలను విడిచిపెట్టి దేవుని భయభక్తులు కలిగి విశ్వాసతను కాపాడుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.